విశాఖ తీరం కోటి కాంతులీనింది. కైలాసగిరి కార్తీక దీపాల తోరణమైంది. విశాఖ అలతరంగాలతో ఓంకారనాదాలు శృతి కలిపాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన కార్తీక దీపోత్సవ వెలుగుల్లో కైలాసగిరిపైనున్న శంకుచక్ర నామాలు దేదీప్యమానమయ్యాయి. విశాఖ ఎంవీపీ కారణి ఆళ్వార్దాస్ మైదానంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైవ్ సంయుక్తంగా నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, మేయర్ వెంకటకుమారి, సీఎంఆర్ ఎండీ మావూరి బాలాజీ తదితరులు జ్యోతి వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. కార్తీక దీపోత్సవానికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా పులుపుల ఫణికుమార్ శర్మ గణపతి పూజ చేయించారు. ఈటీవీ పాడుతా తీయగా 2018 సీజన్ విజేత ప్రణతి, 2020 సీజన్ విజేత సార్థక్ ఆలపించిన భక్తి గీతాలు భక్తుల్ని తన్మయత్వంలో ఓలలాడించాయి. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సార్ణపూర్ణా సమక్షం. సింహగిరి, కైలాసగిరి రెండూ కలిసే చోట కైలాసనాథుడు సాక్షాత్తు వీక్షించగలిగే అవకాశం ఉన్న ప్రదేశంలో ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈటీవీ వారు నిర్వహించడం నిజంగా విశాఖవాసులు చేసుకున్న అదృష్టంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ చేసిన స్వామివారి సంకీర్తనలు కానీ, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, లింగాష్టకం, అర్చనలు అన్నీ కూడా అర్చక స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించడం అన్నది చాలా అద్భుతంగా ఉంది. మహిళలందరూ గ్రూప్గా దీపం వెలిగించడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. సో ఈ నెలంతా కూడా ఉపవాసం దీపం పెట్టినంత పుణ్యం ఈ ఒక్కరోజే వస్తుంది కాబట్టి నిజంగానే ఆ ఇది మేము ఇంటికి తీసుకెళ్తున్నామని అనుకుంటున్నాను. ప్రవచనకర్త గోర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కార్తీక మాస విశిష్టతను మహిళలకు వివరించారు. అనంతరం సామూహికంగా దీపోత్సవ పూజ జరిపించారు. సంప్రదాయ వస్త్రధారణలో కార్యక్రమానికొచ్చిన వందలాది మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కరించి దీపాల్ని వెలిగించారు. దేదీప్యమానంగా వెలుగుతున్న ప్రమిదల్లోని లక్ష్మీమాతను ఆవాహన చేస్తూ పూజలు చేశారు. ఇదే ఫస్ట్ టైము నేను ఇలా చూడటం. చాలా చాలా బాగా అనిపించింది. మనసు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా అనిపించింది. ఆ దేవుడి కృప మా అందరి మీద కలిగి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈటీవీ వారిని. ఇది మొదటిసారి అండి ఇది ఇటువంటి ప్రోగ్రాం అటెండ్ అవ్వడం. మాకు చాలా ఆనందంగా అనిపించింది. దీపాల మధ్యన కూర్చొని దీపం వెలిగించడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. చాలా కన్నుల పండుగ జరిగింది. జన్మ ధన్యమైపోయిందండి నిజంగా ఈ ప్రోగ్రాం మటుకి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అన్ని సమకూర్చి మాకు అన్ని పంతులు గారి ద్వారా అన్ని చెప్పి చేయించారు. ఒక దీపం వెలిగించడమే కష్టం, అలాంటి మా అందరి చేత 365 దీపాలు అంటే ఈ ఇయర్ కాదు, చాలా చాలా సంవత్సరాల వరకు సరిపోతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం మేము. మా వైజాగ్ అంతా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఈటీవీ వాళ్ళు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మహిళలు భక్తి ప్రపత్తులతో దీపాలు వెలిగించి శుభం కలగాలని కైలాసనాథుణ్ణి ప్రార్థించారు. ఈనాడు వారు ఏది చేసినా ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోనే కార్తీక దీపోత్సవం అనేది ప్రతి నగరంలోనూ కూడా ఈనాడు వారు, ఈటీవీ వారు కార్యక్రమాలు జరపడం ఎంతో సంతోషకరంగా ఉంది. రామజీ గ్రూప్ అంటేనే వాళ్ళ ఆర్గనైజేషన్కేనో డిసిప్లిన్కి పెట్టింది పేరు. ఇంతమంది గ్యాదర్ అవుతారని నేను ఇక్కడికి వచ్చేదాకా కూడా ఊహించలేదు. పార్టిసిపేషన్ చాలా బాగుంది. ఈ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో పాల్గొన్న మహిళలందరికీ కూడా ఆ శివుని కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి దైవ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈనాడు ఈటీవీ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాను. కార్తీక దీపోత్సవానికి సహకారం అందించిన పలు వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. శ్రీ వెంకట అన్నమాచార్య ట్రస్టుకు చెందిన శ్రీవారి సేవకులు కార్యక్రమం సాఫీగా సాగేలా సహకారం అందించారు.